మనస్సు ఎటువంటిది అంటే ఏమీ చేయనివ్వదు. ఇక చింత పెట్టు కూర్చుని అవ్వట్లేదు ఇంకా అక్కడి నుంచి జాతకాల వాళ్ళని పట్టుకోవడం. ఇంకా ఆయన ఏమంటాడు, కుజదోషం, అది ఎక్కడ దోషమో తెలియదు, అదొకటి పెట్టారు ఈ మధ్య బాగా. పుట్టిన ప్రతివాడికి కుజదోషం. నేను చాలామంది ప్రసిద్ధ జ్యోతిష్ శాస్త్రవేత్తలు కుజదోషాన్ని బాగా పెంచేశారండి, అది పావలా ఉంటే వీళ్ళు ముప్పావలా చేశారని చెప్పారు. పెళ్ళి ఎవరికి కాకపోయినా కుజదోషం అని చెప్పారు. అంత పెద్దదేం కాదండి. ఇంకేదో కాలసర్ప దోషం, అది ఎక్కడదో. అసలు పెళ్ళి అయితే కాలసర్పమే, అనుమానమే ఉంది. ఇంకా కానివాడికి దోషం ఎలా ఉంటుంది? పెళ్ళే కాలసర్పం. ఇలా భయపెట్టేస్తున్నారమ్మా రకరకాల. అందుకని నేను ఆ భయం నుంచి విడగొట్టి మనశ్శాంతినివ్వడానికే ఈ ప్రవచనం, ఒక హేతుబద్ధమైన ప్రవచనం. అన్ని భయాల నుంచి విడిపడాలి. భగవంతుడిని ఆరాధిస్తూ భయపడడం ఏంటండి? భగవంతుడు ఇంటూ భయం. మనం భయం ఉంది అంటే భగవంతుడు ఉండడు, భగవంతుడు ఉంటే మనకి భయం ఉండదు. ప్రయత్నం, నిమిత్త మాత్ర ప్రయత్నం రాసుకుని చేయండి, అయిపోతుంది. ఉద్యోగమేనా అంతే, 4-5 రకాలు చేయాలి, నలుగురికి ఫోన్లు చేయాలి, పేపర్లో వస్తే అప్లై చేయాలి, దానికి తయారవ్వాలి, పెట్టుకోండి, చేయండి, అలాగా వస్తుంది ఖచ్చితంగా. దానికి కూడా అమ్మవారి ప్రార్థన.